ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో హస్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క హస్తా నక్షత్రం వినాయకుడి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. కాబట్టి హస్తా నక్షత్రం వారు చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, మంచి అభివృద్ధిలో ఉంటారు, ఎప్పుడూ కూడా మాటకి మాటతో సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా కూడా పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడగలిగే మంచి శక్తి సామర్థ్యం గలవారు ఈ హస్తా నక్షత్రం వారు. కాబట్టి ఈ యొక్క హస్తా నక్షత్రం వారు ప్రతిరోజు కూడా గణపతి నామాన్ని ఓం గం నమః తప్పకుండా 27 సార్లు జపించడం, అలాగే ప్రతి సోమవారం నాడు కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి చంద్రగ్రహాన్ని ఆరాధించడం, అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోవడం, బ్రాహ్మణులకి పాలు పెరుగు తెల్లని వస్త్రాలు దానం చేయడం, అలాగే ప్రతి సోమవారం కూడా గోమాతకి బియ్యాన్ని దానాగా సమర్పించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఏ పని చేసినా సోమవారం చెయ్యండి. మీ జన్మ నక్షత్రం అంటే హస్తా నక్షత్రం సోమవారం కలిసి వచ్చిన రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఎక్కడైనా సరే మీరు రుద్రాభిషేకం జరిపించుకోండి. బ్రాహ్మణులకి పాలు పెరుగు తెల్లని వస్త్రాలు దానం చేయండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా తెలుపు రంగు చామంతి పువ్వులు పట్టుకెళ్ళి దండ కానీ విడిగా కానీ సమర్పించండి. అలాగే ఈ యొక్క హస్తా నక్షత్రం వారు కాణిపాకం వినాయకుడిని దర్శించడం వల్ల కానీ, లేకపోతే అయినవిల్లి వినాయకుడిని దర్శించడం కానీ, లేకపోతే బిక్కవోల్లో ఉన్నటువంటి మహాగణపతిని దర్శించడం కానీ విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క హస్తా నక్షత్రం వారు మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇంట్లో నవగ్రహాల పూజ చేయించుకుని నవగ్రహ హోమం, అలాగే గణపతికి అభిషేకం చేయించుకుని ఇంట్లో చిన్న విగ్రహం లాంటిది ఏదైనా రాగిదో ఇత్తడితో పెట్టుకుని, రాతిదైనా సరే మీ ఇంట్లో గణపతి విగ్రహాన్ని పెట్టుకుని దానికి చక్కగా పాలతో అభిషేకం చేయించుకుని గణపతి అష్టోత్తరంతో పూజ చేసి 108 నామాలతోటి కానీ ఆ మూలమంత్ర గణపతి మూలమంత్రాలతో మీ ఇంట్లో గరిక నెయ్యి కలిపి హోమం చేయించుకోండి. మీకు ఎక్కడైనా ఆగిపోయిన పనులుంటే అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి. మీకు హస్తా నక్షత్రం వారికి ఇలా చేయడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి హస్తా నక్షత్రం వారు పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం, గణపతిని ఆరాధించడం, పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేయడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి హస్తా నక్షత్రం వారు ఈ విధి విధానాలు పాటించడం వల్ల మీ అందరికీ కూడా హస్తా నక్షత్రం వారికి సంపూర్ణమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి.